పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2022లో టీడీపీ నుంచి ఆహ్వానం వచ్చింది, కానీ తాను ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం నుంచి ఆహ్వానం వచ్చింది ఎండింగ్ లో. అప్పట్లో ఆహ్వానం వచ్చినప్పుడు మనం దాని గురించి ఏం సమాధానం చెప్పలా. అప్పట్లో 2022లోనే ఎండింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మనల్ని గుర్తించాడు అనే ఒక కృతజ్ఞతాభావం అయితే ఉంది. అంతేగాని నేను ఏ పార్టీలోకి ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళాలని నేనేమో అనుకుంటాను. గతంలో కూడా 2010లో ఎప్పుడో జాయిన్ అయ్యాం వైఎస్ఆర్సీపీలో. అప్పుడు కూడా నన్ను ఆయన గౌరవించి వెళ్ళి కలిశాను. ఆయన పార్టీలో జాయిన్ అవ్వమంటే నాకు రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ ఏం కాదు, యాక్టివ్గా పదవి మీద వ్యామోహం అయితే లేదు. ఆయన ఇంటికి వచ్చి జాయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నన్ను ఎవరన్నా పిలిచిన అవసరం ఉందో, ప్రజలు ఏమన్నా నన్ను కోరుకున్నారు, లేదు పార్టీకి అవసరం అని అనుకుని నన్ను పిలిస్తే అప్పుడు నేను నా మిత్రులు శ్రేయాభిలాష ఆలోచించుకుని నేను చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, లేకపోతే ఎవరు గుర్తించి అడిగితే కనుక వాళ్ళ యొక్క ప్రపోజల్ని అందరికీ మా శ్రేయాభిలాషులకి మిత్రులకి అందరి దృష్టిలో పెట్టి, లేదా పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే బీజేపీ వారా, ఎవరు ఆహ్వానిస్తే కనుక అప్పుడు మా మిత్రులతోటి శ్రేయాభిలాషులతోటి ఆలోచించి